గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. రోడ్ ఎక్కితే చాలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే బండి మీద మనం క్షేమంగా వెళ్ళినప్పటికీ అవతల వ్యక్తి నుండి ఎలాంటి టెన్షన్ వస్తుందో, అదే విధంగా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా రోడ్డు ప్రమాదం ఎలా సంభవిస్తుందో అది కూడా ఒక క్వశ్చన్. సరే పోనీ బస్సులో ప్రయాణించి దూర ప్రయాణం కాబట్టి బస్సులో సేఫ్గా వెళ్ళిపోదామని ఆలోచిస్తే అమ్మో అది కూడా ఇంకా భయంకరంగా. ఎందుకంటే ఏ నిమిషం ఏ బస్సు ఎలా బాంబులో పేలుతుందో కూడా తెలియటం లేదు. ఎస్, రీసెంట్గా ఈ రోజు పొద్దున్న ఉదయం ఒక బిగ్ బ్రేకింగ్ ని చూసాం. ఎందుకంటే రాంభద్రపురం దగ్గర తారాపురం అనే ప్రాంతంలో ఒక బస్సులో 42 మంది ప్రయాణిస్తారు. ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించి బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో షాక్కి గురైనటువంటి ప్రయాణికులు, అదేవిధంగా అప్రమత్తమైనటువంటి డ్రైవర్ కూడా వెంటనే చాకచక్యంగా వ్యవహరించి ఆ 42 మందిని కూడా బయటికి దించేయడంతో అమ్మాయ అని ఊపిరి పీల్చుకున్నాం. అదే డ్రైవర్ అన్న ఒక నిద్ర మత్తులో ఉన్నా, లేదు అంటే నా ప్రాణాలు ముఖ్యం, వాళ్ళందరితో పాటు నాకు అనవసరం, ముందు నేను నా ప్రాణాలు కాపాడుకోవాలని ఏ మాత్రం చిన్న స్వార్థంతో ఆలోచించాడా, ఈ 42 మంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినట్లే. సో మల్కాన్గిరి అంటే ఒడిశాలోని మల్కాన్గిరి ప్రాంతానికి వెళుతున్నటువంటి బస్సు, భువనేశ్వర్ నుండి ఒడిశా మల్కాన్గిరికి వెళ్తుంది. 42 మంది పాసెంజర్స్ ఉన్నారు. అది ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్. అందులోని ఒడిశాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడైతే రాంభద్రపురం జంక్షన్ నుండి తారాపురం వైపు వెళ్తుందో టైర్ వెనకాత, అంటే బస్సు వెనకాతలు ఉన్న టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. బ్లాస్ట్ అయిన తర్వాత కాస్త అటు ఇటుగా కుదుపుల్లో ఉన్నటువంటి ప్రయాణికులు బస్సు ఏమైంది, బోల్తా కొడుతుందా ఏంటి, డ్రైవర్ ఏమైనా సరిగ్గా డ్రైవ్ చేయట్లేదా అని ఆలోచించుకున్నారు. కానీ అప్పటికే వెనకాతల టైర్ అంతా కూడా మంటలు వ్యాపించేసాయి. సో వెంటనే ఆ డ్రైవర్ కూడా ఫస్ట్ మీరందరూ దిగిపోండి అంటూ వెంటనే బండి పక్కకు ఆపేసిన తర్వాత ఇలా దిగారా లేదో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి శబ్దం. అసలు తేరుకోలేకపోయారు. ఏంటి, మనం ప్రయాణించిన బస్సే, ఇప్పుడు వరకు కూర్చొని హాయిగా నిద్దట్లో కలగంటున్నాం, ఇంకా తెల్లవారుతుంది, లేలేత సూర్యకిరణాలు కూడా భూమి మీదకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇది నిద్ర కళ అనే ఒక షాక్ లోని ఆ 42 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఏంటి ఇంత పెద్ద ప్రమాదమా, అది కూడా ఇంత పెద్ద సౌండ్ తో అయ్యింది అనేసి వారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. సో వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడ అప్రమత్తమై అదేవిధంగా మంటలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. మంటల్లో బస్సు అయితే మాత్రం పూర్తిగా కాలి దగ్ధమైపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఏంటి ఆ ప్రమాదం ఎలా జరిగిందని కూడా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు జరిపారు. కేసును కూడా నమోదు చేసి, అంటే ప్రమాదానికి జరగడానికి గల కారణాలు కూడా ఏంటి అనేసి ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. కానీ అక్కడ ఒక మహిళ ఏడుపు అందరినీ కూడా కలిసి వేసింది. ఎందుకంటే 10 తులాల బంగారం తన కుమార్తె యొక్క వివాహం కోసం, ఒక ఇంపార్టెంట్ అకేషన్ కోసం నేను ఈ బంగారాన్ని చేరవేయాలి, అలాంటిది లోపల బంగారం ఉండిపోయింది, నా ప్రాణాలను కాపాడుకోవడం కోసం నేను బయటకు వచ్చేసాను, నా కష్టార్జితం అంతా కూడా అగ్గిపాలైపోతుంది అంటూ అక్కడ నెత్తి నోరు బాదుకుంటుంటే పోలీసులు ఒక పక్క ఆమెకు ధైర్యం చెప్పుతూ ఆమె యొక్క కష్టార్జితాన్ని ఎలాగైనా తనకి అందించి ఆమె యొక్క కళ్ళలో ఆనందం చూడాలి అనేసరి అక్కడ పోలీస్ సిబ్బంది అంతా కూడా కాస్త శ్రమించి ఆ బంగారాన్ని ఆమెకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో వెంటనే ఆమె కళ్ళల్లో ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ప్రాణం ఓ పక్క, ప్రాణానికి ప్రాణంగా సంపాదించుకున్న కష్టం బంగారం ఓ పక్క కాలిపోతుంది. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం సమాధానం చెప్పాలరా దేవుడా అంటూ ఆ భగవంతుడిని అలా ప్రార్థించుకున్నానా లేదో, భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి మా ప్రాణాలతో పాటు బంగారాన్ని కూడా మాకు అందించారు అనేసి ఆమె అయితే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్న బస్సు ఇంతలా టైర్ బ్లాస్టింగ్ అవ్వడానికి గల కారణం ఇంకా టైర్ ప్రెజరా, లేదంటే ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయి, అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం సిఐ శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు. ఆయన మాటల్లోనే వినేద్దాం. విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అంటలో ట్రావెల్ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7 గంటల 45 నిమిషాలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకి రాంభద్రపురం నేషనల్ హైవే మీద తారాపురం సాలూరు వెళ్ళే రోడ్లోని టైరు బ్యాక్ సైడ్ రైట్ వీలు పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత
ఇమీడియట్గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సు లెఫ్ట్ సైడ్ ఆఫీస్ తర్వాత పాసింజర్స్ అందరినీ అలర్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ పాసింజర్లు అందరూ దిగారు. దిగిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఇమీడియట్గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది. ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వస్తే దాని ద్వారా వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ కనుక బ్యాగేజెస్ ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవు. థ్యాంక్ యూ.